Hi guys, welcome back to Movie Mad. Non-spoiler review of రవితేజ అన్న ఈగల్ మూవీ. అండ్ ఈ వీకెండ్ లో ఈ మూవీకి వెళ్ళొద్దా మూవీ ఎలా ఉంది అనే విషయాలని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. అంతకంటే ముందు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి భయ్య. కమింగ్ టు ద స్టోరీ లైన్, అనుపమ ఒక జర్నలిస్ట్, సహదేవ్ అదే మన రవితేజ్ అన్న, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అసలు సహదేవ్ ఎవరు, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటిది, అనుపమ ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ లైన్ సూపర్ ఉంటుంది భయ్య, కానీ దాని ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కన్ఫ్యూజ్ చేశాడు భయ్య. బ్యాక్ స్టోరీనే ఒక బ్యాక్ స్టోరీ పెట్టిండు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఫ్లాట్గా వెళ్తుంది మూవీ కూడా, కానీ ఇంటర్వెల్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది భయ్య, వేరే లెవెల్. అసలు ఇక్కడ నుంచి మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సెకండ్ హాఫ్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. ఆ బీజిఎం, ఆ యాక్షన్ సీన్స్, సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది భయ్య, ఆ యాక్షన్ సీన్ కోసమైనా మూవీకి వెళ్ళాలనిపించింది నాకైతే. ఆ యాక్షన్ సీన్స్ ఎట్లా డిజైన్ చేశారా నాయన అనిపించింది. రవితేజ అన్న లవ్ స్టోరీ కూడా చాలా ఒక టైప్ ఆఫ్ లో ఉంటుంది భయ్య, కొత్త లవ్ స్టోరీ అది. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో రవితేజ అన్న ఎక్కువ కనపడాడు మనకి, సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది. మొత్తం రవితేజ చుట్టే తిరుగుతుంది మూవీ. యాక్షన్ సీన్స్ లో డైరెక్టర్ అనుకున్నట్టు స్క్రీన్ ప్లే లో చూపించాడు భయ్య, అది మాత్రం పక్కా. యాక్షన్ సీన్స్ లలో బీజిఎం మాత్రం వేరే లెవెల్ అంతే. స్పెషల్ గా కొన్ని డైలాగ్స్ మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ. క్లైమాక్స్ దగ్గర అయ్యి ఇస్తుంది మూవీ, వేరే లెవెల్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ కూడా డీసెంట్ గా ఎండ్ చేశాడు. ఈ మూవీకి ఇంకా పార్ట్ 2 కూడా ఉందంట. నా పర్సనల్ ఒపీనియన్, కార్తిక్ ఘట్టమనేని మరో లోకేష్ కనకరాజ్ అవుతాడేమో అనిపిస్తుంది. మాత్రం సూపర్ ఉంది భయ్య, ఎక్స్ట్రాడినరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవణ యాక్టింగ్, కొత్త లుక్ లో చూస్తాం. ఆ గడ్డం, ఆ ఎయిర్ ఎక్సలెంట్. అసలు రవితేజ అన్న యాక్టింగ్, బీజిఎం మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. ఎస్పెషల్లీ ఆ యాక్షన్ సీన్స్ లో మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ అర్థం కాదు, బ్యాక్ స్టోరీలో ఇంకో బ్యాక్ స్టోరీ పెట్టిండు, ఏం అర్థం కాదు ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం కన్ఫ్యూజన్ అని క్లియర్ చేస్తాడు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, రవితేజ్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ భయ్య. ఇది కదా మాకు కావాల్సింది అనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరి డీసెంట్ పర్ఫార్మెన్స్, నవదీప్ గుడ్ పర్ఫార్మెన్స్, నవ్య థాపర్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్ గుడ్. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఇస్ ఏ గుడ్ యాక్షన్ మూవీ. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది భయ్య, ఖచ్చితంగా చూడండి. చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మూవీ లవర్స్ కి షేర్ చేయండి.